కాదు. ఇంట్లో చేసినటువంటి వంట పదార్థాల కంటే బయట ఏవి కూడా నమ్మదగినవి కావు. అది కేవలం తాత్కాలికమే. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇంకా ఇంకా మీకు అర్థం కావాలంటే. ఇప్పుడు చూడండి, మనకు దాహం తెచ్చేది ఏది చెప్పండి? డ్రింక్సా, వాటరా? దాహం తీరాలంటే బాగా ఆ? వాటర్‌నా? మరి డ్రింకింగ్ తాగుతున్నా పద్దాక. చూసారా, మీరే చెప్పేశారు. ఇప్పుడు ఈ అవగాహన వచ్చింది చూసారా, అంత అవగాహన. నిజమే, వాటరే. మీరు ఎంత డ్రింక్ తాగినా, అంటే డ్రింక్‌ని తాగడం, మీరు రసాయన పదార్థాలు ఎంత తాగినా కూడా ఇది తాగినంత ఆరోగ్యం ఏది కూడా లేదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అయ్యా మీరు పొద్దున్నే 1 లీటరు, లేకపోతే మధ్యాహ్నం 2 లీటర్లు, సాయంత్రం 5 లీటర్లు, మొత్తం మీద 5, 6 లీటర్లు తాగని చెప్తాడా, లేకపోతే థమ్సప్ తాగమంటాడా? చెప్పండి. మాకు కొట్టుందయ్యా, పర్లేదు, మా ఇంటి పక్కన అప్పిస్తారయ్యా అని తాగుతాంటే కుదురుద్దా? కుదరదు. ఏం తాగమంటాడు? నీళ్ళే తాగమంటాడు. ఎందుకని? ఇదే శ్రేష్టమైంది. కానీ మనం తెలియక అందులోకి వెళ్ళాం. తాగకూడదని మనం చేస్తాం, మనం దాన్ని తిరుగుబాటు చేస్తాం. దేవుడు ఒరిజినల్ దానికి వచ్చేసరికి నీళ్ళు తాగడం